తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. గెలిచిన ప్రజా ప్రతినిధులు కూడా పార్టీని వీడుతున్న పరిస్థితి నెలకొంది. వరుసగా నేతలంతా హస్తం పార్టీలోకి క్యూ కడుతున్నారు. దీంతో ఇప్పటికే ఓటమి నైరాశ్యంతో ఉన్న పార్టీకి ఇది మరింత గుబులు పుట్టిస్తోంది. మరోవైపు అధికార పార్టీని ఎదుర్కొనేందుకు గులాబీ బాస్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ బూతు పురాణం అందుకున్నారు. దీనికి కౌంటర్ ఇచ్చిన కాంగ్రెస్ మరో అడుగు ముందుకేసి గులాబీ పార్టీకి కరెక్ట్గా చెక్ పెట్టింది. అదేంటో ఇప్పుడు చూద్దాం. పార్లమెంట్ ఎన్నికల తర్వాత గులాబీ పార్టీ ఖాళీ అవుతుందా? 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నారా? కలకలం రేపుతున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు. ఒళ్ళంతా పొగరుతో నిండిపోయి కళ్ళు నెత్తికెక్కి ఒక ముఖ్యమంత్రిగా అడ్డగోలుగా ప్రవర్తిస్తే ఈరోజు జనం నిన్ను బొందబెడితే 104 ఎమ్మెల్యేల నుంచి 39 పడ్డారు. ఆ 39లో మరి ఒక 25 మంది కాంగ్రెస్ చేరబోతున్నారు. ఇప్పుడు కూడా ఈ మాటలేంది? చూశారుగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు. ఈ లెక్కన చూస్తే గులాబీ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కాస్త ఓడదూకేసే అవకాశం కనిపిస్తోంది. సంఖ్య ఎంత అనే సంగతి పక్కకు పెడితే ఎవరెవరు హస్తం పార్టీతో టచ్లో ఉన్నారనే విషయం ఇప్పుడు మరింత హీట్ పుట్టిస్తోంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రమే కాదు, మిగతా మంత్రులు కూడా గతంలో ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. వారం రోజుల క్రితం మీడియాతో చిట్చాట్ చేసిన మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇలాంటి సంచలన వ్యాఖ్యలే చేశారు. బీఆర్ఎస్ కు చెందిన 30 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో టచ్లో ఉన్నారని అన్నారు. వారు ఏ క్షణమైనా పార్టీలో చేరతారని పేర్కొన్నారు. అటు ఇలాంటి వ్యాఖ్యలకి ఊతమిస్తున్నట్టుగా గులాబీ పార్టీకి రోజుకో షాక్ తగులుతోంది. మొన్నటికి మొన్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఖన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గులాబీ గూటిని వదిలి హస్తం పార్టీలో చేరిపోయారు. ఇక హైదరాబాద్ మేయర్గా ఉన్న కె కేశవరావు కూతురు గద్వాల విజయలక్ష్మి సైతం గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మరోవైపు రాజకీయాల్లో తలపడిన నాయకుడు, సీనియర్ నేత గులాబీ బాస్ కేసీఆర్ కు పార్టీలో రైట్ హ్యాండ్ గా మెలిగిన కె కేశవరావు కూడా ఇప్పుడో అప్పుడో ఖర్వాపసి స్టెప్ తీసుకునే అవకాశాలు లేకపోలేదు. ఇప్పుడు ఇన్ని ఏళ్ళ తర్వాత 13 ఏళ్ల తర్వాత ఆఫ్టర్ మై తీర్థయాత్ర ఆఫ్ 13 years డోంట్ యూ థింక్ ఐ గో బ్యాక్ హోమ్? ఇంటికి పోవాలా లేదా? అట్లా నేను సావడానికి దగ్గరకు వస్తున్నాను కదా. 85 ఏళ్ళు అంటే ఎన్ని ఏళ్ళు పెడుతున్నాను? 7 ఏళ్ళు పెడుతాను, 2 ఏళ్ళు 3 ఏళ్ళు పెడుతున్నాము. నేను ఏది మీకు మాట్లాడినా నేను చాలా సిన్సియర్గా మాట్లాడుతున్నా. నాకేం రేపు కేసీఆర్కి వచ్చి మాట్లాడే అవసరం లేకుండా, కానీ ఒక మర్యాద, ఒక పాలిటిక్స్ ఉంది. కాబట్టి టైం వచ్చింది. ఐ షుడ్ హోమ్ కమింగ్ చేయాలా, ఇంటికి వాపస్ పోవాలా అని వచ్చింది. గర్ వాపసి అంటారు. సో ఐ హావ్ డిసైడెడ్ టు గో బ్యాక్, గర్ వాపసి చేయాలని మాత్రం నిర్ణయం చేసుకున్నాను. కేసీఆర్ ఇచ్చింది నాకు రాజ్యసభ మెంబర్షిప్. మొదటిసారి ఇచ్చినప్పుడు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తేనే గెలిచిన. మీరు ఇక్కడ జర్నలిస్ట్ ఉన్నారు. సెకండ్ ఓటు కాంగ్రెస్ ఇస్తేనే నాకు వచ్చింది. కేసీఆర్ టీఆర్ఎస్తో రాలేదు. సెకండ్ ఓటు కాంగ్రెస్ వచ్చింది. సెకండ్ టైం నాకు ఇచ్చిండు. నాకు ఇచ్చింది రాజ్యసభ మెంబర్. ఆ మాట అంటే నిజంగా చూస్తే నాకు బీఆర్ఎస్, కేసీఆర్, కేటీఆర్ దే హావ్ డన్ గుడ్ 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 గుడ్. ఐ కాంట్ ఫైండ్. బట్ సిన్స్ యూ హావ్ ఆస్క్డ్ సచ్ క్వశ్చన్, if that is asked by KTR, I would like to tell him he has given nothing at all. Tuppence. What is that I have not seen? None of them his father has not seen. That post I have seen. నిప్పు దొక్కిన కోతి కంటే అధ్వానంగా ఎగురుతాను. ఎందుకో నాకు అర్థం కాదు. భాష అయితే దారుణంగా ఉన్నది. నేను అవినీతికి పాల్పడ్డానని, నేను దోపిడీ చేశానని చాలా మాటలు మాట్లాడుతున్నాను. ఇలా కేసీఆర్ గారు భారత రాష్ట్రానికి ఈ స్థితికి రావటానికి, ఈ దుస్థితికి రావటానికి కారణం పల్లారాజేశ్వరి లాంటి కీడ పురుగులు చేరి నాశనం చేశారు. పిల్లారు లేస్తే పక్కన ఉండి చెప్పుడు మాటలు, లేని కొన్ని మాటలు చెప్పి పార్టీని బ్రతికిపెట్టారు. పార్లమెంట్ ఎన్నికల ముంగిటనే గులాబీ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వలసల పర్వం జోరుగా ఉంటుందనే సంకేతాలు వస్తున్నాయి.
ఇటీవల ఉమ్మడి మెదక్ జిల్లాకు గులాబీ పార్టీ ప్రజాప్రతినిధులతో పాటు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గతంలోనే సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. అటు భద్రాచలం ఎమ్మెల్యేగా గులాబీ పార్టీ నుంచి గెలిచిన తెల్లం వెంకట్రావు తుక్కుగూడలో జరిగిన జనజాతర సభకు హాజరయ్యారు. మరుసటి రోజే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఒకవేళ నేను అనుకుంటే గేట్లు తెరిస్తే కేసీఆర్ నువ్వు నీ అల్లుడు నీ ఇంటోళ్ళు తప్ప మొత్తం కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకొని ఇందిరమ్మ రాజ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలబడతారు. ఇవాళ మన మిత్రుడు వెంకట్రావు గారు కూడా ఇక్కడికి వచ్చి మనకు మద్దతుగా నిలబడ్డాడు. హైదరాబాద్ ఎల్బీ నగర్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన సుధీర్ రెడ్డి కూడా గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి సొంత గూటికి చేరేందుకు రెడీ అవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. అటు కరీంనగర్ నుంచి గులాబీ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన గంగుల కమలాకర్ కూడా హస్తం పార్టీతో టచ్లోకి వచ్చారనే టాక్ నడుస్తోంది. ఈ క్రమంలో ఆయనకు ఎంపీగా టికెట్ ఇచ్చి బరిలోకి దింపుతారనే ప్రచారం జరుగుతోంది. ఇక ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు కూడా కాంగ్రెస్తో టచ్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటిదాకా దాదాపుగా 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డితో ఏదో ఒక రకంగా భేటీ అయ్యారు. తాము పార్టీ మారుతున్నట్టు చెప్పకుండానే సంకేతాలు ఇచ్చేశారు. గతంలో బీఆర్ఎస్ ఎల్పీ పూర్తిగా కాంగ్రెస్లో విలీనమవుతుందనే ప్రచారం జరిగింది. అందుకు ఊతమిచ్చినట్టుగా సీఎం రేవంత్ రెడ్డి కూడా హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్లో నలుగురు తప్ప మిగిలిన వాళ్లంతా బయటకు వస్తారని చెప్పేశారు. కేసీఆర్ గారు మాట్లాడింది నా ఎంటిక కూడా బీకలేరని మాజీ ముఖ్యమంత్రిగా మాట్లాడిండు. ఇది మాజీ ముఖ్యమంత్రి మాట్లాడే భాషనేనా? భాష గురించి, భావం గురించి, ప్రజా సమస్యల గురించి మాట్లాడే చంద్రశేఖర్ రావు 10 సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రంని పట్టి పీడించి వేధించి దోసుకొని దోపిడి దొంగలాక అడవి పందుల్లాక తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి 10 సంవత్సరాలలో 100 సంవత్సరాల విధ్వంసం చేసినావు. ఇవాళ మమ్మల్ని ఎంటిక బీకలేరంటావా? మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకుంటే నీ ముడ్డి మీద డ్రాయర్ కూడా ఉండదు పీకడం మొదలు పెడితే బిడ్డ. మొత్తానికి గతంలో కాంగ్రెస్ పార్టీని వీడిన వారికి ఆపరేషన్ ఘర వాపసీ ద్వారా గ్రాండ్ వరల్డ్ పార్టీ ఆఫర్ ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే అది పార్లమెంట్ ఎన్నికల్లోపే జరుగుతుందా లేదా ఎన్నికల తర్వాత జరుగుతుందా అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. అంతేకాదు ఇప్పుడు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు గులాబీ పార్టీలో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. ఎప్పుడు ఏ నాయకుడు చేజారిపోతారోననే టెన్షన్ పట్టుకుంది. మరోవైపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ సర్కార్ ఊలిపోతుందని గతంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు హంగామా చేశారు. 6 నెలలు కూడా అధికారంలో ఉండదంటూ హాట్ కామెంట్స్ చేశారు. దానికి దీటుగా ఆపరేషన్ ఘర వాపసీ ద్వారా కాంగ్రెస్ బదులిచ్చే స్కెచ్గానే చెప్పొచ్చు.